పల్నాడు రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులపై దాడులు, కక్ష సాధింపులతో రగిలిపోయిన ఆ నేతలపై ఇప్పుడు ప్రశాంత వాతావరణం తీసుకురావాలని కూటమి నేతలు డిసైడ్ అయ్యారా? పల్నాడు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, దామచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గుంటూరులో భేటీ వెనక ప్లాన్ ఏంటి? హింసకు మంగళం పాడి అభివృద్ధికి శ్రీకారం చుట్టాలన్నది వీరి మాస్టర్ ప్లాన్. అసలు ఈ ఇద్దరు దిగ్గజ నేతలు వేసిన పల్నాడు గేమ్ చేంజర్ స్కెచ్ ఏంటి? విపక్ష వైసీపీకి వాళ్ళు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఇటీవల రెంటాల గ్రామానికి చెందిన చెన్నారెడ్డి ఘటనలో టీడీపీకి ఆపాదించేందుకు జగన్ ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను ఎమ్మెల్యేలు ఎరపతినేని, జూలకంటి తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం రాజకీయ రంగు పులుమడం ఏమాత్రం సరికాదని వారు ఫైర్ అయ్యారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే రాజకీయాలకు కాలం చెల్లిందని ఎమ్మెల్యేలు చెప్పారు. పల్నాడు ప్రాంతంలో రాజకీయ హింసకు శాశ్వతంగా తెరదించి ప్రజల ప్రశాంతంగా ఉండేందుకు వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరాన్ని ఈ ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించారు. పల్నాడంటే కేవలం రాజకీయాలే కాదు, ఇక్కడి యువత భవిష్యత్తు కూడా ముఖ్యమే అంటున్నారు ఇద్దరు నేతలు. రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచనలో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే పల్నాడు యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న అంశంపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. ఇందుకోసం గురజాల, మాచర్ల ప్రాంతాలలో భారీ పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి 2 నియోజకవర్గాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు కల్పించాలని కోరాలని నిర్ణయించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కూడా ఈ భేటీలో క్లియర్ రూట్ మ్యాప్ రెడీ చేశారు. సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలకమైన బుగ్గవాగు పైన వీరు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. బుగ్గవాగు మరమ్మతులు, ఆధునీకరణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. వాగు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించేందుకు అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాలని నేతలు నిర్ణయించారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు గట్టిగా అభిప్రాయపడ్డారు. చూశారుగా, పల్నాడును ఫ్యాక్షన్ రహిత ప్రాంతంగా మార్చి పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ఎరపతినేని, జూలకంటి వేస్తున్న ఈ మాస్టర్ స్కెచ్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ఎంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? పరిశ్రమలు, బుగ్గవాగు ఆధునీకరణతో పల్నాడు రూపురేఖలు ఏ స్థాయిలో మారబోతున్నాయి? శవరాజకీయాలు చేస్తున్నారని వైసీపీకి ఇచ్చిన ఈ మాస్ కౌంటర్తో పల్నాడు రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.